టవర్ సెంటర్లో మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక, అది పురాతన పత్రిక. ఆ పత్రిక నడుపుతున్న వాడిపై, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు అక్రమంగా బనాయిస్తూ ఉన్నారు ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ వస్తే ఎక్కడ పడిపోతామనే ఉద్దేశంతో ఇలా బీజేపీ వాళ్ళు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. దానికి నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ ఇవాళ ఈ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉండి బాగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళు అదాని అంబానీలు పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థతో పోతూ ఉంటే మన రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అని చెప్తా ఉన్నాడు, మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, ఈ భారతదేశంలో ఉన్న సంపద అంతా ఇద్దరు ముగ్గురు తింటా ఉన్నారు, అది కూడదు, అది తగదని చెప్పేసి. ఎందుకంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉంటారు, వారందరి కులగణన చేసి వారందరికీ రావాల్సిన మాట ఇవ్వాల్సిందని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతూ ఉంటే అది సైన్స్ లేక అది వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మేమందరం ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒకటి నినాదం మాది. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు. ఇలా బీసీ కులగణన చేసినాం, ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేసినాం, సన్నబియ్యం ఇస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూసి బీజేపీ రుణమాఫీ చాలా అన్ని రకరకాల సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోతా ఉన్నాం. మొన్ననే సిఎల్పి మీటింగ్లో ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామం పోయి మా సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేసిన మొత్తం స్కీమ్స్ అయితే ఉన్నాయో ప్రజల ముందు తీసుకుపోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు జై బాపు, జై భీమ్, జై స్కీమ్ ద్వారా, జై సంవిధానం ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఇలా ప్రతి గ్రామంలో పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమాయత్తమైనారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్ళీ రాబోయే రోజుల్లో మన 5 ఏళ్ళు కూడా అదే ఉంటుంది ప్రభుత్వం ఇక్కడ. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. మోడీకి తగిన బుద్ధి చెప్తారు, అమిత్ షాకి తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆశిస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.